హాయ్ అండి. రొయ్యల వేపుడు ఎప్పుడు ఒకేలా చేసి బోర్ కొట్టిందా? ఇలా చేసి చూడండి ఒకసారి. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 స్పూన్స్ వరకు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకుని ఇలా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న శనగపిండిని కాసేపు సైడ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, ఒక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియా జీరా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ మిరియాల పొడి, అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండిని కూడా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ వరకు కసూరి మేతి డ్రై రోస్ట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్స్ వరకు పెరుగు, అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోండి. వేసుకున్నాక మిక్స్ చేసుకున్నాక మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ క్లిప్ అయితే మిస్ అయింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగానే ఒక 3 రెబ్బలు కరివేపాకు, అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే చాలు. చూడండి, ఇలా దగ్గరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరని కట్ చేసుకుని పైన వేసుకుని మళ్ళీ కాసేపు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోండి. ఇంతేండి, నా స్టైల్లో రొయ్యల వేపుడు అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీనికి సైడ్ డిష్ ఏమీ అవసరం లేదు. 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఇందులో ఉన్న మసాలాతోనే హ్యాపీగా తినేయవచ్చు. నచ్చితే మీరు ట్రై చేయండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.